అంటే మేనేజ్డ్ టు వాజ్ ఏబుల్ టు అండ్ కుడ్. ఇవి మనం ఎప్పుడు లాంగ్వేజెస్లో వాడుతూ ఉంటాం. ఎప్పుడు కూడా మేనేజ్ టు అని, హీ వాజ్ ఏబుల్ టు అని చెప్పి, హీ కుడ్ అని చెప్పి వాడుతూ ఉంటాం మనం ఎప్పుడు కూడా. ఓకే డియర్ స్టూడెంట్స్, కాబట్టి ఈ లెసన్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నేను మీకు కొన్ని సెంటెన్స్ మిస్టేక్స్ ఇచ్చేదాన్ని నేను కరెక్ట్ చేయమంటాను మిమ్మల్ని. కాబట్టి వీడియో మొత్తం కూడా చూడండి. వీడియోని మీరు ఈ గ్రామర్ క్లాసెస్ అన్నీ కూడా మీరు సగం చూస్తే ఉపయోగం లేదు ఏంటి. కాబట్టి మొత్తం వీడియో మొత్తం చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది మొత్తం కూడా. రైట్, ఫస్ట్ మనం చూడండి. ఫస్ట్ కెన్ అండ్ ఏబుల్ టు ఈ రెండు ఎట్లా వాడతాం? ఈ రెండు కెన్ కానీ ఏబుల్ టు కానీ రెండిటికి మీనింగ్ ఒకటే, రెండిటికి తేడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ కెన్ స్పీక్ హిందీ, ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ హిందీ. అంటే ఇది ఎప్పుడు వాడేవాడిని మనం? ప్రజెంట్ ఎబిలిటీ అంటే ఇప్పుడు మీరు చేయగలరు అని, చెప్పి, ఇప్పుడు మీరు చేయగలరు అని చెప్పడానికి మీరు కెన్ వాడచ్చు, ఏబుల్ టు కూడా వాసుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఎబిలిటీలో మీరు వాడతారు. ఐ ఆమ్ ఏబుల్ టు సింగ్ సాంగ్స్, రైట్? ఐ ఆమ్ ఏబుల్ టు వాక్, హీ కెన్ వాక్. అంటే ఇందులో మీకు ఆ డిఫికల్టీ ఏముండదు, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు రండి, ఇది ప్రజెంట్ ఎబిలిటీ. పాస్ట్ ఎబిలిటీ ఏంటో చూద్దాం. కుడ్, వాజ్ ఏబుల్, లేకపోతే వర్ ఏబుల్ టు. దీని సంగతి ఏంటి? కుడ్. కెన్ ఏమో ప్రజెంట్ ఎబిలిటీ, అంటే ఇప్పుడు మీరు చేయగలరు అని. కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీ. ఇది జాగ్రత్తగా వినండి. పాస్ట్ ఎబిలిటీ అంటే మీరు ఇంతకుముందు చేయగలిగే పనులు, కాబట్టి పాస్ట్ టెన్స్లో కూడా రెండింటికి తేడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ కుడ్ స్పీక్ జపనీస్ when I was young. చూడండి, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నేను జపనీసు మాట్లాడగలిగేవాడిని. పాస్ట్ ఎబిలిటీ నేనండి ఇది. అంటే మీరు ఒక పని చేయగలిగారు పాస్ట్ టెన్స్లో, అంతే. ఐ కుడ్ స్పీక్ జపనీస్ వెన్ ఐ వాజ్ యంగ్. నేను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు జపనీసు మాట్లాడగలిగేవాడిని. ఇప్పుడు మీరు తీసేసి వాజ్ ఏబుల్ అని రాయండి. వాజ్ ఏబుల్ చెప్పండి. దీని ప్లేస్లో ఐ వాజ్ ఏబుల్ టు స్పీక్ జపనీస్ వెన్ ఐ వాజ్ యంగ్. బోత్ ఆర్ కరెక్ట్. ఎందుకంటే ఇవి పాస్ట్ ఎబిలిటీస్, ఇవన్నీ కూడా పాస్ట్ ఎబిలిటీస్. రైట్. ఐ కుడ్ ఈట్ ఏ లాట్ ఆఫ్ ఫుడ్ when I was a student. నేను స్టూడెంట్గా ఉండేటప్పుడు నేను ఎక్కువ తినేవాడిని. పాస్ట్ ఎబిలిటీ అంటే మీరు ఆ పని చేయగలిగి మీకు ఆ కెపాసిటీ ఉందన్నమాట పాస్ట్ టెన్స్లో. ఇప్పుడు కుడ్ తీసేసి వాజ్ ఏబుల్ పెట్టండి. బోత్ ఆర్ కరెక్ట్. కాబట్టి ఇదేంటి? పాస్ట్ ఎబిలిటీ. మీరు పాస్ట్ టెన్స్లో ఈ పని చేయగలరు అని చెప్పి చెప్తున్నారు. మీరు అర్థమైంది అనుకుంటా. కాబట్టి కెన్ను, ఈజీ ఏబుల్ ఏమో ప్రజెంట్ ఎబిలిటీ, మీరు ఇప్పుడు చేయగలరు. వాజ్ ఏబుల్ టు వచ్చేసి పాస్ట్ ఎబిలిటీ, మీరు పాస్ట్లో చేయగలిగేటువంటి కెపాసిటీ మీకు ఉంది. పాస్ట్ టెన్స్లో మీకు చేయగలిగే కెపాసిటీ మీకు ఉంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా చెప్తున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి బాగా. ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే చూద్దాం. రైట్. I could eat a pizza. yesterday. సెంటెన్స్ ఒకసారి గమనించండి. ఇది వన్ టైం యాక్షన్, స్పెసిఫిక్ టైము, వన్ టైం యాక్షన్. ఐ కుడ్ ఈట్ ఏ పిజ్జా ఎస్టర్డే. నేను నిన్న పిజ్జా
తిన్నాను అనేటువంటిది సెంటెన్స్ మనకి రాంగ్. ఈ సెంటెన్స్ రాంగ్. ఎందుకంటే కుడ్ అనేది మనం ఎప్పుడు కూడా పాస్ట్ ఎబిలిటీకే వాడాలి, కానీ నేను ఈ పని చేశాను అనేటువంటిది మాత్రం మీరు ఎప్పుడు కుడ్ పెట్టి చెప్పకూడదు. రైట్, చూడండి. ఐ కుడ్ గెట్ ది జాబ్. ఐ కుడ్ గెట్ ద జాబ్. నేను ఆ జాబు సంపాదించగలిగాను. తప్పు. నేను ఆ జాబు సంపాదించగలిగాను. తప్పు. ఎందుకంటే సింగిల్ యాక్షన్ ఇది. సింగిల్ యాక్షన్ మీరు ఎప్పుడూ కూడా కుడ్డు పెట్టి మీరు చెప్పకూడదు. కుడ్డు పెట్టి చెప్పకూడదు. రైట్. మరి ఎలా చెప్పాలి? ఐ వాజ్ ఏబుల్ టు గెట్ ద జాబ్. నేను ఆ జాబు సంపాదించగలిగాను. ఇంకోలాగా ఎట్లా రాయొచ్చు? ఐ మేనేజ్డ్ టు గెట్ ద జాబ్. రైట్. కాబట్టి సింగిల్ యాక్షన్స్కి మీరు ఎప్పుడూ కూడా కుడ్ అనేది వాడకూడదు. వాజ్ ఏబుల్ అన్న రాయండి. ఐ మేనేజ్ టు గెట్ ద జాబ్ అని చెప్పన్నా మనం చెప్పుకోవాలి. ఈ విధంగా మనం చేసుకోవాలి. కాబట్టి యామ్ ఏబుల్, వాజ్ ఏబుల్, వర్ ఏబుల్. యామ్ ఏబుల్ కానీ కెన్ కానీ నేను ఇప్పుడు చేయగలను అనేటువంటి విషయాల్లో మీరు చెప్పేయచ్చు. ఇవన్నీ కూడా మీరు చెప్పేసుకోవచ్చు. రైట్. సింగిల్ యాక్షన్ మీరు ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లో చెప్పకూడదు. ఇప్పుడు చూడండి, సెంటెన్సెస్ రాస్తాను, తప్పో రైటే మీరు చెప్పండి. ఐ కుడ్ రైజ్ సమ్ ఫండ్స్. నేను కొన్ని ఫండ్స్ పోగు చేయగలిగాను అంటున్నాడు. సింగిల్ యాక్షన్. సో నో, తప్పు. సెంటెన్స్ తప్పు. దీన్ని మీరు కరెక్షన్ ఎట్లా చేస్తారు? ఐ మేనేజ్డ్ టు రైజ్ సమ్ ఫండ్స్. ఐ వాజ్ ఏబుల్ టు రైజ్ సమ్ ఫండ్స్. ఇలా చెప్పాలి. కాబట్టి సింగిల్ యాక్షన్ మీరు ఎప్పుడూ కూడా కుడ్డు పెట్టి చెప్పకూడదు. కుడ్ ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు చేయగలిగాను అని చెప్తాం, కానీ చేసేసామని మాత్రం చెప్పకూడదు. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి. ఐ కుడ్ పాస్ ది ఎగ్జామ్. ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ఎగ్జామ్ పాస్ అవ్వగలిగాను అంటున్నాడు. రాంగా అండి, కరెక్టా సెంటెన్స్? సింగిల్ యాక్షన్ నో. కాబట్టి సింగిల్గా చెప్పేటప్పుడు మీరు ఎప్పుడు కూడా కుడ్ అనేది వాడకూడదు. కుడ్ అనేది మీరు జనరల్ ఎబిలిటీకే వాడుకోవాలి. నేను చేయగలిగే ఉండేవాడిని, నేను ఆ టైంలో చేయగలిగేవాడిని అని మాత్రమే చెప్పాలి. రైట్. కాబట్టి ఒక సింగిల్ పని వచ్చిందనుకోండి, దానికి మీరు వాజ్ ఏబుల్ అన్నా చెప్పండి, మేనేజ్డ్ టు అన్నా చెప్పండి. మేనేజ్డ్ టు అన్నా సరే చెప్పండి. అది సంగతి. ఓకే డియర్ స్టూడెంట్స్. కాబట్టి ఈ విధంగా మీరు వాడుకుంటూ ఉండాలి. రైట్.
నేను సెంటెన్సెస్ రాశానండి. అవి అవి కరెక్ట్గానే ఉన్నాయా రాంగా అనేది మనం ఒకసారి చూద్దాం. నా వీడియో వింటే మీరే చెప్పగలరు. రైట్. ఐ కుడ్ కంప్లీట్ మై డిగ్రీ. నేను డిగ్రీ కంప్లీట్ చేయగలిగాను అని చెప్తున్నాడు. సింగిల్ యాక్షన్. సింగిల్ యాక్షన్ ఎప్పుడు కూడా మీరు కుడ్తో చెప్పకూడదు. వాజ్ ఏబుల్ టు, వాజ్ ఏబుల్ లేకపోతే మేనేజ్డ్ టు. ఈ రెండిట్లో ఏదన్నా కరెక్టే. ఈ రెండిట్లో మీకు ఏదైనా సరే కరెక్ట్. షీ కుడ్ గో టు లండన్ ఇన్ హర్ హాలిడేస్. అంటే హాలిడేస్లో ఆవిడ లండన్ వెళ్ళిందనే చెప్పాలి మీరు. ఆవిడ హాలిడేస్లో లండన్ వెళ్ళిందనే చెప్పాలి. కాబట్టి వన్ టైం యాక్షన్. షీ వాజ్ ఏబుల్ టు లేకపోతే షీ మేనేజ్డ్ టు గో టు లండన్ ఇన్ హర్ హాలిడేస్. ఆవిడ సెలవుల్లో లండన్ వెళ్ళింది అని. కుడ్ అనేది రాదు. కుడ్ అనేది సింగిల్ యాక్షన్కి రాదు. ఐ కుడ్ ప్లే వాలీబాల్ వెన్ ఐ వాజ్ యంగ్. నేను పిల్లవాడిగా ఉండేటప్పుడు నేను వాలీబాల్ ఆడగలిగి ఉండేవాడిని. సో పాస్ట్ ఎబిలిటీ, మీరు పాస్ట్లో చేస్తూ ఉండేవాళ్ళు. దిస్ ఈజ్ పాస్ట్ ఎబిలిటీ. షీ కుడ్ బై ద టికెట్స్ ఫర్ ది షో కోసం ఆవిడ టికెట్లు కొనగలిగింది. సింగిల్ యాక్షన్కి మనం ఇట్లా వాడం. ఏం చెప్తాం? షీ వాజ్ ఏబుల్ టు మేనేజ్డ్ టు. ఈ రెండిట్లో మీరు ఏదన్నా సరే ఇక్కడ మీరు వాడుకోవచ్చు అనమాట. సో డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా మనం వాడుతూ ఉంటాం. రైట్. నెక్స్ట్ కుడ్ అనే దాన్ని ఇంకో దానికి వాడతారండి. కుడ్ అనేది ఎట్లా వాడతామంటే పర్మిషన్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు కెన్ అనేది మనం ప్రజెంట్ టెన్స్లో వాడుతున్నాం. కెన్ యూ కెన్ గో నౌ. ఆఫ్టర్ యూ ఫినిష్ దిస్ ఎక్సర్సైజ్ యూ కెన్ గో హోమ్. నువ్వు ఈ హోంవర్క్ చేసిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. కెన్. కుడ్ అంటే పాస్ట్ టెన్స్లో పర్మిషన్. రైట్. ఐ కుడ్ యూజ్ మై కంప్యూటర్స్. I could use the computers whenever I found time. నాకు టైం దొరికినప్పుడు నేను కంప్యూటర్స్ వాడుకోవచ్చు. పాస్ట్ టెన్స్లో కాబట్టి పాస్ట్ టెన్స్లో నాకు పర్మిషన్ ఉంది అనే సెంటెన్స్లో మనం దీన్ని చెప్తున్నాం అనమాట. రైట్. I could practice singing songs. Right. When there was time for me. నాకు ఎప్పుడన్నా టైము దొరికినప్పుడు నేను పాటలు పాడుకునేటువంటి పర్మిషన్ ఉంది. నాకెవరో పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి మనకి మోడల్ వెర్బ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో. యాము, ఈజు, ఆర్, వస్, వర్ మీకు తెలుసు. ఈజ్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, ఆట్, డేర్, నీడ్, యూజ్డ్, మస్ట్. ఇవన్నీ మనకి బాగా తెలుస్తూ ఉంటే ఇంగ్లీష్ మాట్లాడడం మనకి చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది. చాలా ఈజీగా మనకి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు లెసన్ మరి ఒకసారి మీరు మళ్ళీ చూడండి. మళ్ళీ చూసిన తర్వాత ఏ సెంటెన్స్ కరెక్టు ఏది కాదనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. డియర్ స్టూడెంట్స్, రైట్, మీరు బాగా అర్థం చేసుకుంటారని చెప్పి చూస్తూ గుడ్ డే టు యూ ఆల్.